బుడగుచ్చే ఇప్పుడు సవం అనేది బుడగుచ్చే ఆయన తినిపోతుంటా లేదా ఆంటీ వాళ్ళు తినిపోయినో లేడు టిఫిన్ చేశారు ఇప్పుడు నువ్వు అన్ని పనులు చేయాలా బలిసింది బాగా ఇప్పుడు నువ్వు నాకు అన్ని పనులు చెయ్యాలా చెప్పు ఏం స్వీటీ చెప్పు నాకు అన్ని పనులు చేయాలా నువ్వు ఏం సీటు ఏం పాచు స్వీటీ నేను పోవడానికి దారి ఉందా స్వీటీ నాకు నువ్వు అన్ని పనులు చేయాలా నాకు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జడ్సన్ డేరింగ్ ఉమెన్. ఫ్రెండ్స్, మా ఇంటికి స్వీటీ వచ్చిన తర్వాత మాకు బాగా హ్యాపీగా ఉందండి. ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా అది చేసే పనులకు దాని ఫ్రెండ్లీనెస్ నేచర్కి మాకు కూడా ఆ స్ట్రెస్ అంతా పోయి హ్యాపీగా ఉన్నాం. అవును, అదిగో చెప్తుంది చూడది అని. ఇది సో అందుకనే మా స్వీటీ చేసే చిన్ని చిలిపి పనులు, అలాగే మేము వంట చేసేటప్పుడు మా దగ్గర ఉండడం, మాతో ముచ్చట వేయటము, ఇవన్నీ కూడా నేను వీడియో చేసి పెట్టాలి అనుకున్నాను. సో అందుకనే ఈరోజు కొంచెం నాకు టైం దొరికింది. అందుకే ఈరోజంతా మా స్వీటీ తోటి ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఇదేమి ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియో అయితే కాదు, జస్ట్ ఫన్ మాత్రమే. మీకు గనక వీడియో నచ్చినట్లయితే నాకు ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇప్పుడైతే మన స్వీటీ తోటి కాసేపు మాట్లాడుకుంటూ వంట చేసేద్దాం. నేను ఇక్కడైతే వంకాయ ఫ్రై చేస్తున్నాను. వంకాయ అలానే వేపేస్తున్నాను. సో ఇదంతా కూడా నేను ఒక బొగ్గుల పొయ్యి మీద చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. నువ్వు కాఫీ తాగుతావా? అయ్యి ఉప్పు నీళ్ళు, అయ్యి వంకాయలు, వాటితో నీకేం పని? వెళ్ళి పడుకోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు నాకు కూర ఎలా చేయాలో నేర్పించాలా? ఏం స్వీటీ? కొంచెం నేను అలా ఆగి కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతున్నాను. చూసారా ఒళ్ళో పడుకొని ఎంత చక్కగా ఆడుకుంటుందో. సో నాకైతే ఈ వీడియోలో అసలు కొన్ని బిట్స్ అయితే అసలు కట్ చేయాలనిపించలేదు, కానీ వీడియో నిడివి మొత్తం కూడా ఒక 1 అవర్ అయితే వచ్చిందండి. కానీ అంతసేపు ఎవరు చూడరు కదా, అందుకనే కట్ చేసేసాను. అక్కడ నుంచి అమ్మ దగ్గరికి వచ్చేసింది. ఇక ఓపీ చేసుకొని లేచి నేను చూపిస్తున్నాను మీకు. సో తను ఎదురుగా మంచం మీద ఎక్కింది చూడండి, తన మీదకి కూడా వెళ్ళలేదు. అన్నం అడుగుతుంది. అమ్మ మజ్జిగ అన్నం తింటూ దానికి పెడుతుందన్నమాట. సో ఇప్పుడు నీకు పెడతాను అని చెప్పి చూపించింది. ఇప్పుడు నేను అది గిన్నెలో తీసుకెళ్ళి దాని ప్లేస్లో పెట్టేస్తే తినేస్తుంది. అమ్మాయి అసలు తాగుద్దులే.
మసాలా కూరలోకి ఏం చేసుకుంటున్నావు రొట్టె? నేను మామూలుగా రొట్టె. ఇప్పుడే వచ్చిందా వంకాయ? పక్కల చెప్పాలి కదా. ఇప్పుడు కనీసం మనకు చెప్పకపోయినా ఫోన్ రోజు అమ్మ నేను ఇక్కడ ఊరికి పోతున్నాను చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు పండగ నాకేం తెలుస్తుంది వచ్చిందా? నువ్వు వచ్చిందా చూసి? మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. పక్కన మా స్వీటీ బాగా అలసిపోయి నిద్రపోతుందండి. సో ఈరోజు ఈ వీడియో వంకాయ ఫ్రై వరకే చూపిస్తున్నాను, ఎందుకంటే వీడియో చాలా లెంగ్త్ అయిపోతుంది. ఎందుకంటే వ్లాగ్ చాలా పెద్దది, అంటే సజ్జ రొట్టె అలాగే దాని కాంబినేషన్ ఏమేమి చేశాను అనేది మొత్తం వీడియో. అందుకని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసి నెక్స్ట్ వీడియోలో నేను అవన్నీ చూపిస్తానండి. అంతవరకు సెలవు.